చూద్దామండి. కార్తిక్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పుష్కర స్నానం రాత్రి వేళ చేయవచ్చునా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ధర్మశాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గడియల తరువాత నదులు నిద్రపోతాయని శాస్త్రం. అందువల్ల ఆ సమయంలో వాస్తవంగా స్నానం చేయకూడదు. కానీ పుష్కరాలలో 24 గంటలు మేలుకొని ఉంటాయి. తల్లి కదా, మన తల్లి. పిల్లలు వస్తామంటే నేను నిద్రపోతాను రావద్దు అంటుందా? ఏ తల్లిని. కాబట్టి పుష్కరాలలో రాత్రి నియమం లేదు. బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి, అర్ధరాత్రి చేయకూడదు, పట్టపగలు చేయకూడదు, సంధ్యా సమయంలో ఇలాంటి నియమం లేదు. 24 గంటలు మీకు ఎప్పుడు తిరిగితే అప్పుడు వెళ్ళి స్నానం చేయండి. కానీ స్నానం చేయాలనుకున్నప్పుడు వేరే ఆహారం తీసుకొని స్నానం చేయకూడదు. స్నానం మీకు ఎప్పుడు వీలుంటుందో అప్పటిదాకా ఉపవసించి వెళ్ళాలి. ఉపవాసంతో వెళ్ళి స్నానం, ఉపవాసంతో వెళ్ళి స్నానము, తర్వాత జపము, మంత్రజపం, శక్తి ఉంటే హోమము, లేకుంటే దానము, యాగము, ఇవి ఆచరించి అప్పుడు ప్రసాదంగా ఏదో కొంత తీసుకోవాలి. ఆ దగ్గరలో ఏదో క్షేత్రం ఉంటే దర్శనం చేసుకోండి. దానం తర్వాత దైవ దర్శనం, అదైన తర్వాత భోజనం. ఈ నియమాన్ని పాటించండి. అందువల్ల ఎప్పుడైనా చేయొచ్చు, ప్రశాంతంగా చేయండి. అమ్మ అనుగ్రహాన్ని